హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు మంగఫ్ లో ఉన్న నిస్టో సూపర్ మార్కెట్ కి అయితే వచ్చాము. మా బ్రూస్ లీగడ్ నేను మా బ్రూస్ లీగడ్ అరబడంలో అయితే ఎలా కూర్చున్నాడు చూడండి. ఇటు జమీకి తీసుకొస్తే అలా చేసేస్తాడు, ఏదో చూసాడు. ఇక్కడ ఆగము, మీకు కూడా చూపిస్తాను. ఆగనే ఇవన్నీ మీకు ఏంటో తెలిస్తే కానీ కామెంట్ అయితే చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. విషయానికి వస్తే వీటిని జేతునికాయలని ఒలివకాయలని పిలుస్తారు. మనకు తెలిసిన ఈ ఒలివకాయలు ఉప్పులో ఊరబెట్టి ఇలాగా వాటర్ లో వేసి అమ్ముతారు. జమ్మీలను ప్రతి జమ్మీలో ఉంటది. మిరపకాయలు కట్ చేసి అయితే వీటిని కూడా ఉప్పులో ఊరబెట్టారు. మిరపకాయలు లైట్ గా కట్ చేసి ఉప్పు కారం వేసి అవి కూడా ఊరబెట్టారు. చాలా టేస్టీగా ఉంటారు అనమాట. ఇది పన్నీర్ను కూడా అదే విధంగా ఊరబెట్టారు. కారం వేసి కొన్ని, కారం లేకుండా కొన్ని అయితే ఊరబెట్టారు. ఇవి కొన్ని దుంపల పేర్లు నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. 2 పచ్చిమిరపకాయలు వాటిని కూడా ఉప్పులో ఊరబెడతారు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చాలా సార్లు తిన్నాను. క్యారెట్లను కూడా అదే విధంగా ఊరబెట్టి అమ్ముతారు అనమాట. చాలా బాగుంటది. దీని పేరు జిబిన్ లెబనా అని కూడా అంటారు. చాలా బాగుంటది అనమాట. కోయిట్ వాళ్ళు కబ్బుసులు పెట్టుకుని ఎక్కువ అయితే తింటూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటది. మన ఇంటి దగ్గర పెరుగులో తీసిన వెన్న ఉంటది కదా, ఆ వెన్న టైప్ లో ఉంటది అనమాట. చాలా టేస్టీగా ఉంటది. ఇక్కడ చేపల ప్యాకెట్లు కూడా ఉన్నాయి. మరి ఇవి కూడా ఇప్పుడు ఊరబెట్టారు ఏంటో తెలియదు కానీ ఇక్కడ ఉసిరికాయలు కూడా వాటర్ లో వేసి ఊరబెట్టారు చూడండి. ఇది క్యారెట్ చూసారా, ఊరబెట్టారు వాటర్ లో వేసి. ఇక్కడ పైనాపిల్ ముక్కల్ని కట్ చేసి ఊరబెట్టారు వాటర్ లో వేసి చూడండి. మామిడికాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి ఊరబెట్టారు. దీన్ని తులసి అంటారు. బాక్స్ అనమాట. కనిపిస్తున్న విధంగా మొత్తం అన్ని కలిపి మిక్స్ చేసి అయితే బాక్స్ లో పెట్టి అమ్ముతారు. క్యారెట్, 2-3 దుంపలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇవన్నీ వేసి తులసి అంటారు దాన్ని. మొత్తం బాక్స్ కింద అమ్ముతారు అనమాట. మా బ్రూస్ లీగడ్ చూడండి ఎలా ఆర్డర్ చేస్తున్నాడు. ఇది ఏదో చూసాడు మళ్ళీ అక్కడ ఏదో చూద్దాం రండి. అయితే ఫ్రూట్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఫ్రూట్స్ కొన్ని రకాలు తీసుకున్నాము. మా బ్రూస్ లీగడ్ కి చిన్న అరటిపళ్ళు, యాపిల్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇండియా నుంచి వస్తాయి కొన్ని. ఇక్కడ బొండాలు కూడా ఉన్నాయండి. బొండాలు అయితే చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా బొండాలు అయితే అమ్ముతారు చూపిస్తాను. చూడండి, ఇవి ఇలాగ ప్యాక్ చేసి కవర్ లో బొండాలు అయితే అమ్ముతారు. మన ఇంటి దగ్గర మనం బొండాలను చీప్ గా చూస్తాం, మనకి ఎక్కువ దొరుకుతాయి కాబట్టి. ఈ బొండం వచ్చేసి తినారండి. ఇంటికి డబ్బులు 295 రూపాయలు ఒక్క కొబ్బరి బొండం. ఇక్కడ బొబ్బస్కాయలు కూడా ఉన్నాయి చూడండి. మన ఇంటికాడ వీటిని కూడా చాలా చీప్ గా చూద్దాము. ఇవి కిలో లెక్క అమ్ముతారు అనమాట. అరటిపళ్ళు ఇవన్నీ మా బ్రూస్ లీగడ్ తినే అరటిపళ్ళు. వీటిని కూడా చాలా చీప్ గా చూద్దాం. ఇలాగా మొత్తం అన్ని తీసుకున్న తర్వాత కాయగూరలు మొత్తం అన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ అయితే రేట్ అనేది వేయించుకోవాలి. రేట్ అంటే అక్కడ వెయిట్ చూసి రేట్ అనేది వేస్తారు. క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం బిల్ అనేది కట్టాలన్నమాట. అక్కడ వెయిట్ చూసి రేట్ వేస్తున్న అమ్మాయిని అయితే మా బ్రూస్ లీగడ్ అయితే అదే మాదిరిగా చూస్తున్నాడు. కూడా మా బ్రూస్ లీగడ్ తోటి చాలా ప్రేమగా అయితే మాట్లాడింది. చాలా మంచి అనమాట. అందరూ కూడా లేడీస్ చేస్తున్నారు ఇక్కడ క్యాష్ కౌంటర్ గారు కానీ ఇక్కడ కానీ చాలా మంది లేడీస్ అనమాట. ఇక్కడ చూడండి, మా బ్రూస్ లీగడ్ అయితే ఎలా కూర్చొని అయితే వెళ్తున్నాడు. మొత్తం సామాన్లు అయితే తీసుకున్నప్పుడు మేము క్యాష్ కౌంటర్ గారికి వెళ్ళి బిల్ అనేది కొట్టిందాం. చూడండి, ఇలాగైతే బిల్ అయితే కొడతారు. ఇక్కడ కూడా లేడీస్ ఉన్నారు. మొత్తం ఇలా బిల్ ఏం చేసుకున్న తర్వాత మనం అరబనలో వేసి మన సామాన్లు అయితే పట్టుకెళ్ళిపోవాలి. చూడండి, ఇక్కడ రేట్ అనేది కూడా ఎంత అయింది ఏంటని చూపిస్తారు. ఇలా కవర్ లో పెట్టి ఇస్తారనమాట. మనకి అరబనలో పెట్టేస్తారు. ఇక్కడ నుంచి మనం అయితే కవర్లు అయితే పట్టుకుని వెళ్ళాలి. అరబనలో గింటుకుంటాను. వైట్ డబ్బులు 25,485 బిల్స్ అయితే అయింది. ఇండియా డబ్బులు 6,443 రూపాయలు అయింది. సూపర్ మార్కెట్ అంతా తిరిగి మా బ్రూస్ లీగడ్ కి దాహం అయితే వేసింది. వాటర్ అయితే పట్టింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరో వీడియోకి వెళ్తాం.